ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వెల్కమ్ టు శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్. సో ఇదైతే ఎపిసోడ్ 1 ఆఫ్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఇందులో ఎపిసోడ్ 2 కూడా ఉంది. సో పర్పస్ ఆఫ్ ఎపిసోడ్ 2 ఏంటో తర్వాత చెప్పేస్తాను. సో ఈ ఎపిసోడ్లో అయితే మీరు మా సెలబ్రేషన్ అంతా చూసేస్తారు. పూజ, రింగ్ సెరమనీ, కేక్ కటింగ్ అంతా క్లియర్గా చూపించేస్తాను. ఇదైతే డెకార్ అనమాట. చాలా సింపుల్గానే చేయించుకున్నాము. మాకు మార్నింగ్ 11కి ముహూర్తం ఉండే. సో 9కే పూజ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే మేము కొన్ని కపుల్ పోజెస్ వీడియోస్ అయితే షూట్ చేయించుకున్నాము. యాక్చువల్గా మాకు లుక్ 1 మీదే కొంచెం టైం దొరికింది పోజెస్ అట్లా తీసుకోవడానికి. లుక్ 2 మీద అస్సలు టైం లేకుండే అనమాట. అన్ని ర్యాండమ్ పిక్చర్స్ అప్పుడు తీసుకున్నాయి. నమ్ముతారో లేదో నాది లుక్ 2 మీద సింగిల్ ఫోటో ఒక్కటి కూడా లేదు. ఇద్దరివి కపుల్ ఫొటోసే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇలా పోజెస్ తీసేసుకున్నాము. 8:30కి అట్లా స్టార్ట్ చేస్తే ఇలా రెడీ అయ్యేసరికి 9 అయింది. ఫొటోస్ తీసుకునేసరికి 9 అయింది. దాని తర్వాత పూజ స్టార్ట్ అయిందనమాట. సో చెప్పా కదా ఇది పార్ట్ 1 అని. పార్ట్ 1లో ఓన్లీ సెలబ్రేషన్ పెట్టేసిన. ఇందులో మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కువ కనిపించరు అనమాట. మెయిన్గా సెలబ్రేషన్స్ పెట్టాలి అనేసి. పార్ట్ 2లో అందరినీ పెడతాను. దాంతోపాటు మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే బడ్జెట్ ఎంత అయింది, ఫోటోగ్రఫీ, డెకరేషన్, ఫంక్షన్ హాల్, ఫుడ్, మేకప్, ఇలా అన్నీ ఇలాంటి ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలంటే మీరు ఎంత బడ్జెట్లో చేసుకోవచ్చు, అండ్ మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరేం చేంజ్ చేసుకోవచ్చు, అండ్ నా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అదంతా కూడా పార్ట్ 2లో పెట్టేస్తాను అనమాట. సో పార్ట్ 1లో ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నాకే పూజ చేయించారు. దాని తర్వాత మా సాయికి పూజ చేయించారనమాట. యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న తర్వాత మాకు అర్థమైంది మమ్మీది నాది సేమ్ మ్యాచింగ్ శారీ అనేసి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ కొంతమంది సింపుల్గా ఉందక్క, ఎంగేజ్మెంట్ లాగా లేదు శారీ అన్నారు. యాక్చువల్గా నన్ను ఈ లుక్ని చూసుకొని నేను చాలా హెవీగా రెడీ అయిపోయాను అని బాగా హడావిడే చేశాను అనమాట. హెవీగా అనిపిస్తుంది, హారం తీసేనా అది ఇదని. బట్ అప్లోడ్ చేసినాక అందరూ సింపుల్గా ఉంది అనేసరికి నేనే షాక్ అయినా. బట్ ఎనీహౌ ఇది నా లుక్ 1. లుక్ 2 కొంచెం గ్రాండ్గా రెడీ అవుదాము అనేసి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. మా మమ్మీ పెళ్ళి, ఎంగేజ్మెంట్ అనగానే ముందే ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందనమాట. మంచిగా ఫోకస్ చేయి పూజ మీద, ఫొటోస్ అలా ఇలా అనేసి పూజ నెగ్లెక్ట్ చేయకు అని. మంచిగానే పూజ కూడా మనస్ఫూర్తిగా చేశాను. అంటే పెళ్ళి బాగా జరగాలి అన్నీ అనుకొని పూజ బాగా చేశాను. దాంతోపాటు మధ్యలో ఎంత కాదనుకున్నా అటు వీడియో ఫొటోస్ వైపు పోతూ ఉంటుంది కదా. సో కొంచెం ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇంకా మా చెల్లి అయితే ముందే చెప్పేసింది అనమాట, ఇప్పటిదాకా ఏ వెడ్డింగ్స్ ఇలాంటివి ఏమి దగ్గరుండి అంత చూడం కదా. అంటే మనం రిలేటివ్స్ వెడ్డింగ్స్కి వెళ్తాం కానీ అంత టైంకి అన్ని పక్క నుండి చూడం కదా. సో నేను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అక్కడే ఉండి చూస్తా అని అన్నట్టే ప్రతి ఒక్కటి అక్కడే కూర్చొని అన్నీ చూసిందనమాట దగ్గరుండి మా చెల్లి. సో నాకు కూడా వడ్డీ నింపేస్తున్నారు. ఇష్టంగా కుట్టుకునే లెహంగా ఇది. సూపర్ ఎక్సైటెడ్ లుక్ 2 ఎలా వస్తుంది అని రెడీ అవ్వడానికి. నేను చేశాక మా సాయి కూడా పూజ చేశారనమాట. అండ్ ఈ వీడియోకి లింక్ లేకుండా ఒక విషయము, ఈ వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేశాక నిజంగా మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఇది ఎంగేజ్మెంటే, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఐ నో లేట్ అయిపోయింది, బట్ చెప్పా కదా నా పర్సనల్ ఇష్యూస్ వల్ల లేట్ అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఎలా అయినా డైలీ 2-3 వీడియోస్ పెట్టేసి సిరీస్ని ఆల్మోస్ట్ 1.5 మంత్లో కంప్లీట్ చేసేద్దాము. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇలానే క్లియర్గా అవుట్ఫిట్, సెలబ్రేషన్స్, దేనికి దానికి విత్ బడ్జెట్, ప్రతి ఈవెంట్కి కూడా నేను బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ క్లియర్గా పెట్టేస్తాను. లేట్ అయింది కాదనట్లే, బట్ మంచిగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మా వాళ్ళు కూడా మా సాయికి బట్టలు పెట్టినాక ఇప్పుడు లగ్గాలు పెట్టుకునే టైం అనమాట. అదే లగ్నపత్రిక రాసుకుంటా అంటారు కదా. సో యాక్చువల్గా అందరూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఒక స్పెషల్ డే పెట్టుకుంటారు. కానీ మేము అదే రోజు పెట్టుకున్నాం, ఎందుకంటే రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఉంటారనేసి. ఇప్పుడు మా లగ్నపత్రిక వినేసేయండి. ఉదయం 11:50 స్వాతి నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశ ముహూర్తమున ఖమ్మం జిల్లా ఖమ్మం రంగనాయకులగుట్ట పంపింగ్ వెల్ రోడ్డు గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ గాలిశెట్టి నాగేందర్ రవికుమారి దంపతుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ గౌరీ దీక్షితలు ఖమ్మం జిల్లా ఖమ్మం రంగనాయకులగుట్ట పంపింగ్ వెల్ రోడ్డు నందు గల గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ కొల్లె వీరేశం గారు పుష్పవతి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి సాయి కుమార్కు ఇచ్చి గుర్రం జగన్మోహన్ రావు కళ్యాణ మండపమునందు వివాహం జరిపించుటకు బ్రాహ్మణోత్తములచే నిశ్చయించబడిన శుభలగ్న శుభపత్రిక. యాక్చువల్గా మేము ఈ లగ్నపత్రిక రాసే టైంలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము, ఇద్దరం లేకుండే. సో తర్వాత చాలా ఫీల్ అయినాం, ఇది మిస్ అయినాం, అది కూడా దగ్గరగా ఉండి చూస్తే బాగుండేదని. బట్ మాకు కొంచెం గ్యాపే ఉంది. ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రింగ్ సెరమనీకి టైం అవుతుందని. మా పేరెంట్సే కాదు, లైక్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్సే కాదు, ఈవెన్ మా అయ్యగారు యాక్చువల్గా మాకు చాలా ఇయర్స్ నుంచి తనే చూస్తున్నారనమాట అన్నీ. సో ఆయన కూడా చాలా పర్టికులర్ అనమాట టైమింగ్ విషయంలో. కొంచెం లేట్ అయినా కూడా అస్సలు ఊరుకోరు. సో అందుకే ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. తర్వాత ఏమో రింగ్ సెరమనీ అనమాట. ఇక్కడ మెయిన్ మీకు ఒక మ్యాటర్ చెప్పాలి.
యూజువల్గా అందరూ రింగ్ సెరమనీ నేను బయట ఎక్కడైనా చూసినా ఆర్ వీడియోస్లో చూసినా కూడా స్టేజ్ పైన బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరే ఉంటారు. సో వాళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని దండలు మార్చుకుంటారు కదా. కానీ మా సిచ్యువేషన్లో యాక్చువల్గా మాకు ఇలానే కావాలి అని అనుకున్నాము. మా వాళ్ళందరూ మా పక్కనే ఉండాలి, ఫొటోస్ వీడియోస్ సరిగా రాకపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం మాకు చాలా దగ్గరగా ఉండాలి అనేసి. ఎందుకంటే మా ఎమోషనల్ హ్యాపీ మూమెంట్ని వాళ్ళు ఎక్కడో స్టేజ్ కింద కూర్చొని చూసేదానికంటే మా పక్క నుండి మాతో ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అని అనిపించింది. సో మా ఫ్యామిలీ, మా సాయి వాళ్ళ ఫ్యామిలీ అండ్ వెనకైతే మా ఫ్రెండ్స్ అనమాట, అందరు కూడా ఇలా పక్కన ఉన్నారు. మేబీ వాళ్ళందరు పక్కన ఉండడం వల్ల ఈ మూమెంట్ ఇంకా స్పెషల్ అండ్ ఇంకా ఎమోషనల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 60 to 70% మా జర్నీని, అంటే 60 to 70% పీపుల్ మా జర్నీని చాలా దగ్గరగా చూసిన వాళ్ళే, ఈవెన్ మా పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా. సో వాళ్ళందరికీ తెలుసు మా జర్నీ ఏంటో. నేను ఇక్కడ ఎమోషనల్ అవుతుంటే యాక్చువల్గా మీరు అందరు నన్ను ఒక్కదాన్ని అబ్జర్వ్ చేశారు కదా. ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మమ్మీ, చెల్లి, మా అత్తయ్య, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, ఈవెన్ మా డాడీ అందరూ ఏడ్చారనమాట. బట్ కెమెరామ్యాన్ నొక్కల్ని ఫోకస్ చేశారు, మేబీ అందుకనే వాళ్ళందరూ కవర్ అవ్వలేదు. బట్ అక్కడ స్టేజ్ కింద, స్టేజ్ పైన అందరూ ఎమోషనల్ ఫీల్ అయినారనమాట. అంత బాగుండే ఆ మూమెంట్. ఇక్కడ ఇంత బాగా సెలబ్రేషన్ జరిగి అన్నీ హ్యాపీగా జరుగుతున్నా మనసులో మాత్రం ఒక మిస్సింగ్ ఉందన్నమాట. అది మా అమ్మమ్మ. అక్కడ మా అమ్మమ్మ లేరు, అంటే తను చనిపోయారనమాట. సో తను లేరు అన్నది మాత్రం, నేను ఎంత బాగా జరిగినా ఈ సెలబ్రేషన్ డీప్ డౌన్ తనని మాత్రం చాలా మిస్ అయినా. తను కూడా ఉండి చూస్తే హ్యాపీగా ఉండేది, తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదని. యాక్చువల్గా తనకి మా సాయి అంటే కూడా చాలా ఇష్టం, చెప్తూ ఉంటుంది మా కొడుకు అన్నట్టు. సో అంత ఇష్టం అనమాట. తను ఉంటే బాగుండేది అనిపించింది ఈ మూమెంట్లో. ఐ మిస్సింగ్ హర్. చలో రింగ్ సెరమనీ అయితే అయిపోయింది. ఇప్పుడు పూలదండలు మార్చుకోవడం అనమాట. నేను రింగ్స్ ఎక్స్చేంజ్ కంటే కూడా ఎక్కువ ఎగ్జైటెడ్ పూలదండలు మార్చుకునేదానికి. ఎందుకో అవి నాకు ఇలా మెల్లో వేసుకుంటే చాలా ఇష్టము. అది ఇలాంటి టైంలోనే వేసుకుంటాం కదా, ఊరికేనే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోం కదా. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా కొంతమంది పూజ చేసి వేసుకుంటారు కదా, నాకు మస్తు అనిపిస్తుంది. సో దానికోసం సూపర్ ఎగ్జైటెడ్. అండ్ పూలదండలు కూడా నేను ఇలానే కావాలి అని చెప్పి చేయించుకున్నాను. సో ఎక్కడ చేయించుకున్నామో మా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి డీటెయిల్ అయితే మీకు పార్ట్ 2లో చెప్తాను. ఇంకేమో మీకు కావాలి అంటే ముందే ఇక్కడ కామెంట్ చేసేయండి. సో రేపు పార్ట్ 2లో అవి కూడా కవర్ చేసేస్తాను. సో పూలదండలు కూడా మార్చుకోవడం అయిపోయింది. ఈ మూమెంట్ అంతా ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అయింది. ఎక్కువ రష్ చేయలేదన్నమాట, చాలా స్లోగా కానిచ్చాము. ఇది యాక్చువల్గా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ని చాలా రష్ చేసేస్తారు ఫాస్ట్గా. అలా చేయొద్దు, ఇలా స్లోగా ఆ మూమెంట్ని చేయాలి. సో మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రశాంతంగా నెమ్మదిగా అన్నీ మంచిగా చేయాలి అనేసి స్లోగా చేసేసారు. సో అలా అయితే మా రింగ్ సెరమనీ కంప్లీట్ అయిపోయింది. సో రింగ్ సెరమనీ 11:30 వరకు అయిపోవడం వరకు మాకు చాలా టైం ఉండే, అంటే వచ్చిన వాళ్ళందరితో ఫొటోస్ దిగడానికి, టైం స్పెండ్ చేయడానికి మస్తు టైం ఉండే అనమాట. నెక్స్ట్ ఇంకా అందరితో ఫొటోస్ దిగాము. మాకు యాక్చువల్గా ఈవినింగ్ 4-5 అయిందనమాట. ఓన్లీ వచ్చిన వాళ్ళందరితో కలిసి ఫొటోస్ దిగి వాళ్ళతో మాట్లాడడానికి. అప్పుడు చేసాము మేము లంచ్. ఇద్దరం అందరు తిన్న తర్వాత లాస్ట్కి మేమిద్దరం లంచ్ చేసామన్నమాట. సో ఇక్కడైతే ఆశీర్వాదం తీసుకుంటున్నాం. నాకు నా లెహంగా హెవీగా ఉంది కదా, సో కష్టంగా ఉంది వంగి లేవాలంటే. నెక్స్ట్ ఏమో వడి నింపుతారు. యాక్చువల్గా మాకు రింగ్స్ పెట్టడానికి ముందు కూడా వడి నింపొచ్చు, కానీ చెప్పా కదా టైం లేకుండే అని. సో రింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత వడి నింపారు. ఇక్కడ చూడండి, నేను సిల్లి మొక్కుతూ పాటు, అంటే లైక్ అయ్యగారి కాలు మొక్కుతూ పక్కన నా నెయిల్ పడిపోయింది, ఆర్టిఫిషియల్ నెయిల్, అది తీసుకుంటున్నాను. సో ఇవన్నీ వడి నింపడానికి తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇవన్నీ నేను ఒక్కటి కూడా తినలేకుండే, ఎందుకంటే ఆ రోజు నా ఎంగేజ్మెంట్ అయినంత హ్యాపీనెస్లోనే నాకు కడుపు నిండిపోయింది, ఏం తినాలనిపించలే. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే అన్నీ తినాలనిపిస్తుంది, మిస్ చేస్తున్నావన్నీ. ఈవెన్ ఫుడ్ కూడా అంతే, ఆ రోజు సరిగా తినలేదు ఆ ఆనందంలో. అండ్ మేము ఇట్లా మ్యూజిక్ కూడా పెట్టించుకున్నాం అనమాట. తినే డీటెయిల్స్ కూడా మీకు తర్వాత చెప్తాను. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. లైక్ ఒక ఏమంటారు, ఓల్డ్ ఫీల్ వచ్చేసింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పెట్టించుకుంటలేరు కదా, బట్ బాగుండే అనమాట అలా మ్యూజిక్ పెట్టించుకుంటే కూడా, ఐ మీన్ లైవ్ మ్యూజిక్ లాగా. సో ఇప్పుడైతే వడి నింపడం అనమాట. నాకు నా లెహంగా చాలా హెవీగా ఉండి మధ్యలో కొంచెం ఇబ్బంది, అంటే పూలదండలు, ఒక పక్క నవ్వుతూ ఉండాలి, అందరితో మాట్లాడాలి, అండ్ ఆ డ్రెస్ కొంచెం కష్టం అనిపించింది. ఇంకా మేమిద్దరం అయితే రింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెడుతూనే ఉన్నాం. కొంచెం గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాము. అక్కడ ఏం మాట్లాడామో నాకు ఇప్పుడైతే గుర్తులేదు, కానీ ఒక సెకండ్ కూడా గ్యాప్ వదలకుండా మాట్లాడుతూనే ఉన్నాము. సో తిను మా చిన్నత్తే అనమాట, వడి నింపేశారు మా సాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ. సో మాకైతే ఫస్ట్ వడి నింపేశారు. దాని తర్వాత ఎంట్రీ సాంగ్ కూడా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశారు మా కజిన్స్. నా అన్ని ఈవెంట్స్ ఇలా స్పెషల్గా అయినాయి. ఎక్స్ట్రా స్పెషల్ అంటే మాత్రం మా కజిన్స్ వల్లనే, లైక్ మా సిస్టర్ అండ్ మా కజిన్స్ వాళ్ళందరూ కలిసి వాటిని ప్రతిదాన్ని కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. ఇలా డ్యాన్స్ చేయడము, గేమ్స్ పెట్టడము, అట్లా చాలా స్పెషల్ చేశారు. ముందు రోజే అన్ని నేర్చుకొని ప్రిపేర్ అయ్యి చేసేసారనమాట.
शहंशाह अजीमा शान शहंशाह जोहार जोहारू ఇద్దరికేమో ఇక్కడ కొత్త కొత్తగా అనిపిస్తుంది. అందరు మమ్మల్ని చూస్తున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, మా ఎంగేజ్మెంట్ అసలు నిజంగా ఇదే జరుగుతుందా అని ఫుల్గా మాట్లాడేసుకుంటున్నాం. చాలా కొత్త కొత్తగా అనిపించింది, కొంచెం భయం కూడా వేసింది అనమాట. కానీ ఎంత భయపడ్డా ఫోటో పోజెస్ అయితే మర్చిపోకుండా మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి కదా, సో అదైతే ఇచ్చేసినాము. డ్యాన్స్ అయితే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినా కదా విత్ మ్యూజిక్, ఎందుకంటే నాకు ఇక్కడ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది, సో అక్కడ పెట్టేశాను. మాకు కొంచెం ఎంట్రెన్స్ చిన్నగా ఉండే, ఎక్కువ స్పేస్ లేకుండే, సో మాకు 4 మెంబర్స్ వేశారు. ఆ 4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకెక్కువ మంది వేసినా కూడా డ్యాన్స్ అక్కడ సరిపోకపోతుండే, సో చాలా బాగా వేశారనమాట. వీళ్ళు కూడా అస్సలు మర్చిపోలేదు, ముందు రోజు కొంచెమే ప్రాక్టీస్ చేసి భలే వేశారు. రైట్ సైడ్ ఉంది మా చెల్లి అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చెల్లి అనమాట, బాబాయ్ కూతురు. వెనకున్న ఇద్దరు మా అత్తయ్య పిల్లలు అనమాట. అండ్ వన్ మోర్ డ్యాన్స్ అనమాట. యాక్చువల్గా ఇది నేను మా సైడ్ నేర్చుకోలేకుండే, మా కజిన్సే నేర్చుకొని వేస్తున్నారు. బట్ ఒక హుక్ స్టెప్ వస్తుంది కదా, అది రాగానే మా కజిన్ మమ్మల్ని కూడా ఏమని చెప్పింది అనమాట. అది చాలా మందికి తెలిసిన హుక్ స్టెప్, అందుకనే ఈజీగా వేసేసినాము. అది ఒక్కటే వేసినాము, దాని తర్వాత ఏం వస్తలేదు, సో మేము వేయలేకుండే అనమాట. సో ఇలా కూడా స్టేజ్ పైన కూడా ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. ఇంకా మా నాయనమ్మ తాత దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. ఇదంతా అయిపోయినాక ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 3 hours కూడా ఓన్లీ వచ్చిన వాళ్ళని కలవడం, ఫొటోస్ దిగడమే ఉండే. అన్నిటికంటే ఫైనల్గా అప్పుడు కేక్ కటింగ్. ఇక్కడైతే కొన్ని గ్రూప్ ఫొటోస్ అనమాట, లైక్ ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను పార్ట్ 2లో పెడతాను, జస్ట్ ఇప్పుడు ఒక 2-3 యాడ్ చేశాను. సో తను మా తాతయ్య, మమ్మీ వాళ్ళ డాడీ, ఇది మా చిన్ని ఫ్యామిలీ అండ్ ఇది మా సాయి వాళ్ళ ఫ్యామిలీ. ఇదైతే చుట్కీ, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మా చుట్కీ కూడా ఒక డ్రెస్ వేసుకుంది, అది నేనే స్టిచ్ చేశాను. సేమ్ నా అవుట్ఫిట్లో ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్ లేస్ తీసుకొని దానికి స్టిచ్ చేసిన అనమాట. మస్తు వచ్చింది, చాలా క్యూట్గా ఉండే. మాతో పాటు అది కూడా మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది మా ఫంక్షన్ హాల్లో. నాకైతే నించొని నడుము వస్తుంది అనమాట. మా సాయమ ఊరికే నించుందాం అంటున్నారు, నేనేమో కూర్చుందాం అంటున్నా. ఇప్పుడేమో కేక్ కటింగ్. యాక్చువల్గా మేమిద్దరం సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్ అనమాట, సో మోస్ట్లీ మాకు అందరు కామన్ ఫ్రెండ్సే ఉన్నారు. ఈ కేక్ అయితే మా స్కూల్ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, అంటే మనకు ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, సో అలా 10th గ్యాంగ్ అనమాట. వాళ్ళందరూ కలిపి కేక్ తీసుకొచ్చినారు, లాస్ట్కి కట్ చేపించారు. చాలా బాగుండేది కూడా. మా ఫ్రెండ్స్ కూడా మాతో పాటు ఈక్వల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే వాళ్ళు కూడా మా జర్నీని చాలా దగ్గర నుంచి చూసారు కదా. కేకే కాదు, కేక్తో పాటు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చినారు. అది చెప్తున్నారు, గెస్ట్ చేయండి ఏం గిఫ్ట్ తీసుకొచ్చినామో అనేసి. నాకు గిఫ్ట్స్ అంటే చాలు, ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటా. వాళ్ళ ముందే ఓపెన్ చేస్తాను అనమాట, వాళ్ళు ఏం అనుకుంటారని కూడా కాదు, ఏం తెచ్చారా అని అంత ఎగ్జైటెడ్ ఉంటా. సో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చారనమాట. మా జర్నీ లైక్ మా స్కూలింగ్, కాలేజ్, మా ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ ఆ డేట్స్ అన్నీ వేసి మా వెరీ స్పెషల్ మెమరీ ఫోటో ఉంటుంది కదా, సో అది వేసి మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చినారు. నేను అది సపరేట్గా షార్ట్లో అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఫైనలీ ఎండింగ్ దిస్ వ్లాగ్ విత్ సమ్ ఫ్యామిలీ పిక్స్. సో పార్ట్ 1 కూడా అయిపోయింది, పార్ట్ 2 కూడా రేపు అప్లోడ్ చేసేస్తాను. ఇంతటితో మన ఎంగేజ్మెంట్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఐ మీన్ వెడ్డింగ్ సిరీస్లో ఎంగేజ్మెంట్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమి ఈవెంట్ వస్తుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అది కూడా నేను సూపర్ ఎగ్జైటెడ్. ఆ ఈవెంట్ అన్నిట్లో నాకు చాలా ఎక్కువ నచ్చింది, ఎందుకో తెలీదు, సింపుల్గా ఉండే బట్ బాగా నచ్చింది. సో కొన్ని పోజెస్ అయితే తీసుకున్నాము. అప్పటికే మా ఫేస్ అంతా అలిసిపోయింది, బట్ స్టిల్ ఆ గ్లో ఉండే. మేబీ ఎంగేజ్మెంట్ మాది, ఆ డే మాది అన్న గ్లో ఏమో. సో కొన్ని పోజెస్ అయితే తీసేసుకున్నాము. సో దట్స్ ఇట్. ఈ ఎంగేజ్మెంట్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వెడ్డింగ్ సిరీస్ కానీ చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. మీ మంచి కామెంట్స్ నాకు ఇంకా చాలా ఎనర్జీ ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరు పాజిటివ్గా కామెంట్ చేసినందుకు. అండ్ ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.